శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు. ఫోన్ నంబర్ 9703930797. ధనుస్సు రాశి జాతకులు. ఒక వ్యక్తి కాల్ చేసి జూలై మాసంలో 30వ తేదీన ఒక విషయం చెప్తారు. ఏమిటి ఆ విషయం? ఎవరు ఆ వ్యక్తి? ఏం జరగబోతుంది? అన్ని వివరాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి. అకస్మాత్తుగా షాక్ అయిపోయి ఆ సంఘటన గురించి కూడా ఈ వీడియోలో విపులంగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు ఏ పని చేసినా నెమ్మదిగా సాగుతుంది. తెలియకుండానే ఒక సమస్యలో చిక్కుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. మీరు వాటిల్లో చిక్కుకోవద్దు. తెలిసి తెలియక ఏదో ఒక తప్పు చేసి ఉండొచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు అదే జాగ్రత్త వహించండి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల కూడా శత్రువులు అధికమవుతారు. మీకు ఫోన్ కాల్ వల్ల అనుకునే విధంగా ఇబ్బందులైతే రాబోతున్నాయి. కోపంలో ఏదో ఒక విషయంలో మాట జారవచ్చు. దాన్ని పట్టుకుని ఇతర వ్యక్తులు మీపైన కక్ష సాధిస్తారు. ఖచ్చితంగా నింద అయితే ఈ రోజు వస్తుంది. నమ్మినా నమ్మకున్నా వాస్తవమే. ఏదైనా విషయం గురించి నిజాన్ని బట్టబయలు చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎక్కువ మటుకైతే మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి. ఖచ్చితంగా ఈ రోజున ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఈ రోజు మాత్రం తప్పకుండా ఈ యొక్క వార్తను వినబోతున్నారు. తెలిసి తెలియక తొందరపాటు వల్ల చేసిన తప్పు వల్ల తిట్లు తినబోతున్నారు. తెలియకుండానే అది జరిగి తీరుతుంది. కానీ మీపై నిందలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి. 1-2 సార్లు చుట్టుపక్కల ఉన్న వాళ్లే మీకు శత్రువులు అనే విషయం మీద ధ్యాస ఉంచండి. ఏదో విషయంలో మీరు కోపంలో ఏదో మాట తూలి ఉండవచ్చు. జారిపోయి ఉండవచ్చు నీ నోటి నుండి ఆ మాట. కానీ మీపైన కక్ష సాధిస్తారని గమనించలేకపోతారు. వెక్కి వెక్కి ఏడుస్తారు. నిందల పాలు అవుతారు. ఏదైనా విషయం గురించి నిజం తెలుసుకుని మాట్లాడడం వివేకం. ఫోన్ కాల్ రూపంలో మీకు మాత్రం తిట్లు కలగబోతున్నాయి. దీన్ని ఎవ్వరూ తప్పించలేరు. చెయ్యని తప్పుకు అబాసు పాలవుతారు. ఈ రోజున ఇలా మిశ్రమంగా ఉంటుంది. ఏ పని చేసినా నెమ్మదిస్తుంది. తొందరపాటు నిర్ణయం మంచిది కాదు. కుటుంబంలో ప్రేమ మాత్రం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు కుటుంబంలో కొంతమేర తగ్గుముఖం పట్టొచ్చు. వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. ఏ పని చేసినా ఈ రోజున నెమ్మదిగానే సాగుతుందని 1కి పలుమార్లు చెప్తున్నా. కావున ఏ పెట్టుబడి పెట్టొద్దు. ఏ నూతన నిర్ణయం ఏ కార్యక్రమం గురించి తీసుకోవద్దు. ఏ నూతన నిర్ణయం ఏ కార్యక్రమం కోసం తీసుకోవద్దు. ఇబ్బందులు మీకు చెప్పి రావండి. కావున జాగ్రత్త వహించడం మీ వంతు మాత్రమే. ఇలా ఫోన్ కాల్ వల్ల మాత్రం పక్కాగా తిట్లు తింటారు. ఆబాసు పాలవుతారు. తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకోవద్దు. పనుల్లో ఆటంకాలు వస్తాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పనులు వాయిదా వేయకండి. నెమ్మదిగా అయినా సరే పూర్తి చేయండి. లేదంటే మీ మీద ఇంప్రెషన్ పోతుంది పక్కవారికి. అలాగే మీరు కొన్ని జాగ్రత్తలతో పాటుగా నిత్యము కూడా శివారాధన చేసుకోండి. ఏ పని మొదలు పెట్టబోతున్నా ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా పరమశివుని ఫోటో ముంగిట ఆవు నేతి దీపం వెలిగించుకుని వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది.